హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. ముందుగా మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరున అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మా వంటలన్నీ చూస్తున్నారు కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా వంటలు మీ దానికి వస్తాయండి. ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ లడ్డుతో వచ్చినాం మేము. ఏం లడ్డు అంటే పుష్పవతి అయిన వాళ్ళకి బలమైన లడ్డు. చాలా బలం వాళ్ళకు మంచిగా ఇది ఉంటుంది. అమ్మ చేసి చూపిస్తా అన్నది. ఆ బలమైన లడ్డుకు ఏమేం కావాలి? రేపు ఇక చిన్నపిల్లలు తొందరగా అవుతారు కదా, వాళ్ళకి కొంచెం నడుము నొప్పి లేకుండా ఈ ఐటమ్స్ పెడుతున్నాము. అది ఎట్లా చేస్తాము మీరు కూడా చూడండి. చిన్న పిల్లలే పుష్పవతి అవుతున్నారు కదండి. 11 సంవత్సరాలు 10 సంవత్సరాలకే అసలు ఘోరం. వాళ్ళకి ఏ దీనికి రాదు కదని ఇట్లా చేసి పెడతాం కదా, వాళ్ళు మంచిగా ఇష్టంతో తింటారు. తిన్నా ఇష్టంతో తిన్నా కష్టంతో తిన్నా తినాలండి. ఎందుకంటే మంచి బలం, అది చాలా బలము. దానికి ఏం కావాలో మనం చూద్దాం రండి. ముఖ్యంగా వచ్చేసి మనకు ఎండు కొబ్బరి, నల్ల కుడుకలు ఉంటాయి కదా, ఆ కొబ్బరి దీన్ని నేను మొత్తం తురిమి పెట్టుకున్నామండి. ఇట్లా మీరు తురమండి, మిక్సీ కన్నా వేసుకోండి, ఏదన్నా ఒకటి చేయండి. అంటే తురిమినాక మిక్సీకి వేసుకోవాలి, ఎట్లయినా పర్వాలేదు. ఇంకో చూడండి ఇట్లా ఉండాలి మనకు. కానీ కుడక నల్లదే, బ్లాక్ కొబ్బరి వస్తుంది కదండి, అది చేయండి. ఇంకో అంతే. ఇది మంచి ఇట్లా చేసి పెట్టుకోవాలి మనము. దానికి సరిపడా స్వీట్కి తగ్గట్టు బెల్లము. ముఖ్యమైన వస్తువు ఏంటంటే గోందు. మనకు గోందండి, ఇదే మనకు ముఖ్యమైన వస్తువు. ఎందుకంటే దీనితోనే మనకు బలం, పిల్లలకైనా మనకైనా బలం. ఎందుకంటే పుష్పవతి అయిన వాళ్ళకి ఈ గోందు పెడితే చాలా చాలా మంచిదండి. బ్యాక్ పెయిన్కి, కాళ్ళ నొప్పులు ఏవి రావండి, అసలు నడుము నొప్పి రాదు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా అసలు ఏమి రాదన్నట్టు, అంత మంచి బలమైన ఈ గోందుకు అంత స్పెషాలిటీ ఉన్నదండి. ఇది ఎక్కడ ఏ షాప్లో అయినా మీకు డ్రై ఫ్రూట్ షాప్లలో అవైలబుల్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్ షాప్లలో మీరు తీసుకోవచ్చు. అంతే. గోందు కటేరా అంటారండి దీన్ని. కావాలనుకుంటే, మీకు అంత తెలియదు అనుకుంటే మమ్మల్ని అడగండి, మేము మీకు లింక్ ఇస్తాము. ఎక్కడ దొరుకుతుంది ఏం సంగతి చెప్తామండి. అంతేనా. దీనికి సరిపడా ముఖ్యంగా ఆవు నెయ్యి తీసుకోండి. ఆవు నెయ్యి మనకు చాలా బలం అండి. అదొక్కటి తీసుకుంటే కొంచెం హెల్త్ కూడా మంచిదండి. అది తీసుకోండి. కొంచెం బాదాము, కాజు, పిస్తా, కొంచెం అంతా ఇలైచీ పొడి. ఇప్పుడు మనం ఏం చేద్దామో చూద్దాం రండి. కొబ్బరి వేయించాలమ్మా ఫస్ట్ కొంచెం అంచు. మనం ఈ కొబ్బరి కొంచెం పచ్చి వాసన పోతుంది. ఒట్టిగా నేను ఇంక ఇందులో ఏం వేయలేదండి, నెయ్యి ఏం వేసుకోలేదు. మనము డైరెక్ట్ ఓన్లీ కొబ్బరి మనం వేయించుకోవాలి. కొంచెం అంతా కొద్దిగా వేగాలండి మనకి. కొబ్బరి అంతా మంచిగా మనం కొంచెము పచ్చివాసన అంతా పచ్చివాసన ఏమి ఉండదు అనుకోండి. నమ్ము ఏదైనా ఉంటే పోతుంది. మనము ఇప్పుడు లడ్డూలు కడతాం కదా, ముక్క వాసన రాదు. నెల రోజులైనా మనకి లడ్డు పాడవదండి, మంచిగా ఉంటుంది. మంచి చేసి కొద్ది గాలి ఆరబెట్టినాక డబ్బాలో స్టోర్ చేసి పెట్టి, ఎవరైతే పుష్పవతి అయ్యారో ఆ అమ్మాయికి రోజు ఒకటి ఇంత పెద్ద లడ్డు చేయండి. మంచిగా రోజు ఒక లడ్డు ఇవ్వండి. ఇప్పుడు పుష్పవతి అయిన వాళ్ళకి కొబ్బరి బెల్లం ఇస్తారు కదండి. మనకి చిన్నపిల్లలు అసలు తినలేరు. కొబ్బరి బెల్లం ఇస్తే వాళ్ళు ఏం తింటారండి, తినబుద్ధి కూడా కాదు కదండి. ఇట్లా వేసి పెట్టండి, మంచిదండి. పిల్లలకి బక్క ఉన్న వాళ్ళు కూడా లావు అవుతారు మంచిగా. నిజంగా బలం లేని వాళ్ళకు బలం వస్తుంది. కొంచెం ఏదైనా బ్లీడింగ్ ప్రాబ్లం మన లేడీస్కి ఉంటుంది కదా, ఇది దీంట్లో కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అన్ని లాభాలే అండి ఇందులో. చూడండి, ట్రై చేయండి, చెయ్యండి. మనకు కూడా ఇప్పుడు ఎవరు నెల అయ్యేటోళ్ళకు, ఒకరికి ఎక్కువ తక్కువ అయ్యేటోళ్ళకి తింటే నడుము నొప్పులు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సాల్వ్. అంతే అండి, మంచి పని చేస్తుంది మన శరీరానికి. నెలసరి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం సాల్వ్ అన్నట్టు. అట్లా అనేసి ఇంకా మీరు కూడా చేయండి. చేసి ఏం కష్టం ఉందండి, ఒక కొబ్బరినే కదా, మంచి కొబ్బరి, పెద్ద కొబ్బరి, జాయింట్ కొబ్బరి వస్తుంది చూడండి. ఆ కొబ్బరి తీసుకోండి. కేజీ తీసుకుంటారో 2 కేజీలు తీసుకుంటారో అది మీ ఇష్టం, మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు చేయండి. 1 కిలో కొబ్బరి కుడుకలకి ఎంత వేస్తారు తెలుసా అండి? 1/2 కిలో కాజు, 1/2 కిలో బాదం, 1/2 కిలో పిస్తా 1 కేజీకి. అర్థమైందా? మళ్ళీ ఒక 1/2 కేజీ బెల్లం. గోందు వచ్చేసి ఒక 200 గ్రాము గోందు వేసుకోండి. సరేనండి, మీకు సూపర్గా వస్తాయి లడ్డూలు. చెప్తున్నా కదండి. నెయ్యి అంటే మనకు నెయ్యి ఎంత, 1 కప్పు నిండా పడుతుంది నెయ్యి. అది కూడా ఒక 1/2 కిలో నెయ్యి వేసుకోండి. మంచిది, బలం కదండి, వేసుకోండి. ఏం కాదు. మనం ఎన్ని తెచ్చి పెడతామండి, పుష్పవతి అయిన వాళ్ళకి అన్ని వెరైటీస్ అన్నీ తెచ్చి పెడతాం కదా. కష్టం అనకుండా ఈ లడ్డు చేయండి, పెట్టండి. అంతే. పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, బలంగా అవుతారు మంచిగా కదండి. ఇప్పుడు మనకి ఈ కొబ్బరి స్టవ్ ఆఫ్ చేసేసినాను. మన కొబ్బరి చూడండి ఫ్రై అయిపోయింది. దగ్గర నుండి చూపి.
చూసిరండి, ఇగో ఇంత మాత్రం చాలు, ఇంకెక్కువ ఏం అవసరం లేదు మనకి. ఇంతనే వేయించుకోవాలి. ఇది ఇందులో అంతా ఇలా వేసేసుకున్నాం కదా మనం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. మళ్ళీ మనం నెయ్యి వేసుకుందాం. మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ గోందు. ఇప్పుడు మేము ఇది ఒక 1/2 kg క్వాంటిటీ వేస్తున్నామండి. 1/2 kgకి మేము వచ్చేసి గోందు వచ్చేసి 100 grams గోందు వేస్తున్నాం. అంతకుమించి ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఎంత క్వాంటిటీలకి ఎంత వేసుకోవాలో అంతనే వేసుకోవాలి కదా. ఉంది కదా, కిలోకు ఇంత అన్నట్టు 1 కిలోకి 200 grams గోందు వేసుకోండి. ఇప్పుడు వాళ్ళు కిలో చేసుకున్నా కానీ రోజా అర్ధ కిలో కొబ్బరి తీసుకుంటారా, మళ్ళీ ఇవన్నీ వేసే వరకు కిలో పొడి అవుతుంది. ఆ కిలో పొడికి ఇది ఎంత ఏమని చెప్తావు, 100 grams ఏమన్నా. కిలోకి 200 grams గోందు వేసుకుంటే మంచిగా అవుతుంది అట్లా కదండి. ఇప్పుడు మన చూడండి, జ్యువెలరీ చదవటం చూడండి. ఇవి మనకు వేగినాక సేమ్ మరమరాల లెక్కనే అవుతాయండి. చూడండి, కొంచెం మంచిగా విప్పుకుంటాయండి. సిమ్ములో పెట్టి వేయించాలి ఈ గోందుని. మనము ఎక్కువ హై పెడితే మళ్ళీ రెడీగా అయిపోయి లోపల పచ్చిగా అసలు వేగకుండా ఉంటాయండి. అట్లా కాకుండా ఇట్లా సిమ్ము పెట్టి కొంచెం మంచిగా వేపుకోండి. అట్లా చూడండి, ఇగో వేగుతూనే ఉన్నది మనకు. సేమ్ ఎట్లయినాయి చూడండి, మరమరాల లెక్కనే పాప్కార్న్స్ అయిపోతాయి ఇవి, గోందు పాప్కార్న్స్. చాలా అయినాయా? వేగినాయి. అయిందా? ఇంకా చూడండి, చూసిరా ఈ మాదిరిగా చేసుకోండి. ఇగో ఇంతనే, ఇంకా ఎక్కువ వద్దు. ఇక మరి ఎక్కితే నల్లగా అయిపోతాయి, మళ్ళీ మనకు వేగవు, గట్టిగా అయిపోతాయి. అట్లా అనేసి ఇప్పుడు మనం నెక్స్ట్ బాదం వేసుకుందాం. ఎందుకంటే తొందరగా వేగవు కదా ఇవి. కాజులు అయితే ఈజీగా ఎగిపోతాయి మనకి. టేస్ట్ బాగుంటుందండి ఇవి లడ్డు కదమ్మా. మంచి రుచి అవుతాయి. టేస్ట్గా ఉంటుంది, హెల్త్గా ఉంటుంది. మస్తు ఉంటుంది లడ్డు ఇది. కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు ఇక అవన్నీ వేసేసాం. ఇగో చూడండి, పిస్తా కాజు కూడా వేసేస్తున్నా నేను. ఇంకా ఏమైనా వేసుకోవాలనుకుంటే ఇదే టైంలో మీరు అన్నీ వేసుకోవచ్చు. మేమైతే ఎప్పుడు ఇట్లనే వేసుకుంటాం కాబట్టి మీకు కూడా ఇట్లనే చూపిస్తాం. ఇందులో ఇవే కదా ఇంకా ఏమేమో వేస్తారు కానీ అవన్నీ మేమైతే వేయమండి. అందు గురించి అని అవన్నీ ఇప్పుడు ఏం అవసరం లేదు. మెయిన్ ఐటమ్స్ మేము వేస్తున్నాము. మా ఇంట్లో వేసినట్టు మీకు చూపిస్తున్నాం అంతే అండి. మీకు ఇంకేమైనా ఇష్టం ఉంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. చూడండి, ఇగో ఇదే నెయ్యిలో మనము ఈ బెల్లం వేసుకోవాలి. మనము బెల్లం మెల్ట్ అయ్యేది, మనకు పాకం గీకం ఏం అవసరం లేదు. మంచిగా మెల్ట్ కావాలి ఇప్పుడు నెయ్యిలో. అది అయినాక మిక్సీలో పడితే అయిపోయి. చూసిరండి, అంతే. ఇదంతా మనకు ఎంత మంచి స్మెల్ వస్తుందండి, నిజం చెప్తున్నా. అసలు కదమ్మా, నెయ్యి బెల్లం 7 ఇంట్లోకి పోతుంది వాసన. మంచి స్మెల్కి అదిరిపోవాల్సిందే ఇక్కడ, అంత బాగుంది. ఫస్ట్ మనం గోందు కొంచెం మిక్సీ వేసుకుందాము. గోందు మిక్సీ కాగానే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. ఇందులోనే మళ్ళీ మనం ఇవి వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్. ఎందుకని అలాగంటే మధ్యలో గట్టిగా ఉంటే బాగుంటుందండి. అందుకే పౌడర్ అయినాక ఇది వేసుకోవాలి మనం. చూడండి, ఇగో మనకి సూపర్ మన మెయిన్ బలమైన డ్రై ఫ్రూట్స్ గోందు ఇట్లా కొంచెం బరుకు చేసుకోండి. మరి ఈ మెత్త చేసుకోవద్దు, కొంచెం పంటికి తగులుతుంటే బాగుంటాయండి మనకి. కొంచెం చూసిరా, మన బెల్లం అంతా ఏం పాకం రావద్దు, ఇట్లా కరగాలి అంతే. ఇందులోనే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇంకా మన ఫస్ట్ కొబ్బరి పొడి వేసుకుందాం ఇలా. చూడండి, ఓకేనా. ఇది కొబ్బరి పొడి వేసినాక ఇందులోనే మన గోందు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి.
చూసారండి ఇట్లా వేసుకోవాలి. ఇందులోనే మనం మంచిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి ఇలాచీ పౌడర్తో మనకు. ఏ స్వీట్ షాప్ కూడా పనికి చేయదు కదమ్మా లడ్డు ముందు. అదంతే కదా స్వీట్ షాప్ అంటారు అని ఏ స్వీట్స్ కూడా పనికి రావండి దీని ముందు. అంత బాగుంటుంది లడ్డు. ఒకసారి చూసిరంటే వాళ్ళే చేసుకుంటారు. చాలా బాగుంటుంది. అది మళ్ళీ కొబ్బరి వాసన ఉంటుంది, కొబ్బరి లెక్క ఉంటుంది, పిల్లలు మంచిగా తింటారు. హెల్దీ టేస్టీ సూపర్. పెద్ద పెద్ద కట్టకుండా చిన్న చిన్న గట్టి కూడా ఇవ్వచ్చు పిల్లలు కదండి. ఎట్లా అన్నా మీ ఇష్టం, ఏ సైజ్ అన్నా వేసుకోండి. లడ్డు మాత్రం బాగుంటుంది అంతే. ఇదంతా చూడండి మన టెక్స్చర్ వచ్చేసింది. చల్లగా కావాలి. కొంచెం చల్లారినాక మనం లడ్డు చుట్టుకుందాం. చూడండి కొంచెం మనకు చల్లారింది. ఇప్పుడు మనం కొంచెం నెయ్యిని కొంచెం చేతికి ఫస్ట్ పెట్టుకుందాము. కొంచెం అంతా ఇక చూడండి. చూసిరా మన లడ్డు. పొద్దున్న లేవగానే పిల్లలకు మంచిగా ఫ్రెష్ కాగానే ఫస్ట్ లడ్డు ఇచ్చేయాలి. చూడండి ఈ లడ్డు ఇచ్చిండ్రంటే వాళ్ళకి మంచిది, హెల్త్కి మంచిది. చూసిరా ఇంత పెద్దగా ఉండాలా, రోజు ఇంత ఇస్తేనే మంచిదండి పిల్లలకి. ఇది పాత ముసలోళ్ళు చేసిరని కాదు, ఇప్పుడు మనకు పిల్లలకు పెద్ద మనిషి అయిన వాళ్ళకి మంచిగా పెట్టుకుంటే వాళ్ళకు బలం మంచిది. మీరు రోజు పొద్దున్నే లేవగానే వాళ్ళకు మంచిగా చూడండి స్నానం చేయంగానే ఒకటి లడ్డు ఇస్తారంటే మంచిది. ఓకేనా అండి. ఇక్కడ చేసి పెట్టుకుందాం అన్నీ. చూడండి చూడండి చూసిరా ఎట్లా అంటే అట్లా వచ్చేస్తాయి మనకి లడ్డూలు. అంత బాగుంటాయి. మరి చూడండి వేడి ఉంది, వేడి మీదే కట్టుకుంటాయి. కొంచెం మళ్ళీ చల్లగా అయితే మళ్ళీ పొడి పొడి అయిపోతుంది. మరి కొద్ది లైట్ గోరెచ్చగా ఉన్నప్పుడు కట్టేసుకోండి. ఓకే మనం ఇట్లా అన్నీ ఇట్లా కట్టుకోవాలండి లడ్డూలన్నీ. చూడండి ఈ సైజులో మంచిగా కట్టుకొని అన్నీ మంచిగా కొద్దిగా ఇట్లా పెట్టుకోవాలి. ఇవి కట్టి నేను చూపిస్తానండి మీకు అన్నీ. చూడండి మన లడ్డూలు రెడీ అయిపోయినాయి. మన పుష్పవతి అయిన అమ్మాయిలకి బలమైన లడ్డు. చూడండి ఇంత బాగుంది. రోజు ఒక లడ్డు పెట్టండి అమ్మాయిలకి. చూడండి తర్వాత ఎంత మంచి బలము. 1 కేజీ వేసిరంటే ఆమె లేచేంత వరకు మంచి సరిపోతుంది. మంచి బలం అండి. చేయండి. చేసి మీరు మాకు ఎట్లా వచ్చింది చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఇంకా మీ అందరికీ కూడా మా వీడియోలు చూస్తున్నందుకు మీకు అర్థమవుతుంది, చేసుకోండి. మీరు సగం సగం చూడకండి, ఎందుకంటే ఫుల్ వీడియో చూస్తేనే మీకు మంచిగా అర్థమవుతుందండి. అట్లా అని చెప్తున్నాను. ఇప్పుడు ఇంత మంచి లడ్డూలు చూడండి, మీరు కూడా చేయండి. రోజు పొద్దున్నే అమ్మాయికి ఒక లడ్డు ఇట్లా ఇచ్చిర్రు అనుకోండి. ఇప్పుడు చిన్న పిల్లలు అవుతారు కదరా, ఇట్లా పెడుతున్నారంటే పిల్లలు మంచిగా బలంగా ఉంటారు. వాళ్ళ కాళ్ళు చేతులు గుంజాయి, నడుములు గుంజాయి, అట్లా అని అదనమాట. మంచి మంచి రెసిపీలు, హెల్దీ రెసిపీలు, కొన్ని టిప్స్తోని, పెద్దవాళ్ళ టిప్స్తోని మీకు ఇంత మంచి లడ్డు మీకు పరిచయం చేసినాం. మీరు కూడా చేయండి. ఇప్పుడు మనకు నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అంటండి. వాళ్ళు నొప్పులకు తీసుకోండి ఈ లడ్డుని, మీరు టేస్ట్ చేయండి. అంతే కదమ్మా. అంతే తీసుకో. చుంచు మా అమ్మ చూపిస్తుంది చూడండి. ఇట్లా చల్లగా అయినాక కూడా గట్టిగా అవుతుంది. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది చూడండి. ఇగో అగో మంచిగా నములుతుంటే కూడా రుచి ఉంటుంది, బాగుంటుంది. ఎవరికైనా ఇష్టంతో తింటారు. ఇది మొదలు మా కూతురికి పెడతా చూడండి. అరే నెమ్మదిగా తింటుంటే మంచిగా అనిపిస్తుంటుంది. సూపరా? సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుందిరా. పిల్లలకు చేసి పెట్టండి. ఎవరికైనా ఏ పిల్లలు బక్కగా ఉన్నా కానీ చేసి పెట్టుకోర్రి. అదాని అన్నాడు, బక్కగా ఉన్న పిల్లలు దొడ్డుగా అవుతారు ఇది తింటే. చాక్లెట్ తిన్నట్టు ఉన్నదండి నిజంగా. అంతే. గోంద వేసినాం కదా మనం. ఏందమ్మా తిను. ఇక నేను కూడా తింటున్నాను. మా అమ్మ కూడా బలం వస్తుందండి. అయినా నేను ఇది మా పుట్టుకలు అయితే మేము బాగా తిన్నాము అమ్మ. అంటే మీరు తిన్నారా అని అంటారు. అప్పుడు ఇదే ఎక్కువ తిన్నాం మేము.
చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. కుచ్ బాత్ నహీ ఏం మాటలు లేవు, అంత బాగుందండి. ఒట్టు చెప్తున్నా, ఎంత మంచిది. ఆ అమ్మాయిలు మంచిగా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తారండి ఈ లడ్డుతో, నిజం చెప్తున్నా కదమ్మా. అమ్మమ్మ అప్పుడు కొబ్బరి తింటుండే కదా, కొట్టిన అన్నీ మంచిగా తురిమి. చూడండి ఇగో జిగుటు చూసిరా అండి, మనము ఇందులో గోంద వేసినాం కదా, ఇగో చూడండి, ఇగో ఇగో చూసిరా ఇది. ఇప్పుడు ఏం చేస్తారు, కొబ్బరిలన్నీ తీస్తున్నారు, కొబ్బరి నూనెకు దానికి ఇస్తున్నారు. అది మంచిగా తురిమి ఎండబెట్టి ఇక చేసుకుంటే కూడా ఇట్లా అవుతాయి. మేము ఆ కొబ్బరి అట్లా చేయని ఇట్లనే చేసుకొని తింటాం. మరి నేను ఇట్లా ఉంటాయి కదా, ఇది బచ్చాలు కూడా చేస్తాను నేను, తెలుసా. కొబ్బరి తురిమి అన్నీ వేసి బచ్చాలు కూడా వేసి పెడతాయి ఇట్లా. మన ఛానల్ ఉంది కదమ్మా కొబ్బరి పక్షాలు. అసలు ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. కాకపోతే ఏంటంటే తప్పకుండా చేయండి. ఈ లడ్డుని మనం ఇప్పుడు మళ్ళీ కూర్చొని తినేసేయాలి ఇంత మొత్తము. సరేనా అండి, ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము బాయ్ అండి. బాయ్ బాయ్.